దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. లేచేసాను, కూర్చోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చినట్టు గొప్ప భాగ్యము కొరకే వందనాలు. నీ వాక్యము మేము ధ్యానం చేయబోతుండగా మీ దాసుడనైనా నన్ను దర్శించండి, మీకు ఆత్మలో బలపరచండి, సిలువ చాటును మరుగు చేయండి. వెతబడుతున్న వాక్యము అనేకులకు ఆశీర్వాదకరంగా రక్షణార్థముగా మీరుంచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగనే ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశము బర్నబా అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి వారిని గూర్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 22వ వచనములో వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. అంతియొకయ వారిని గురించి సమాచారం విన్నారు. ఏమి విన్నారు సమాచారం అని అంటే, 20వ వచనంలో ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. దేవుని గూర్చిన సువార్త ప్రకటింపబడింది వారికి. సువార్త ప్రకటింపబడినప్పుడు, దేవుని హస్తం తోడై ఉన్నప్పుడు, ఆ సమయంలో అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. అంతియొకయలో అనేకులు రక్షింపబడ్డారు. అనేకులు రక్షింపబడినప్పుడు, అక్కడ సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు ఏం చేశారనంటే, ఇప్పుడు 22వ వచనంలో బర్నబాను అంతియొకయ వరకు పంపిరి. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడిందో, ఎవరికైతే దేవుని హస్తం తోడుగా ఉందో, ఎవరైతే దేవుని తట్టు త్రిప్పబడ్డారో వారి దగ్గరికి ఎవరిని పంపించారు అని అంటే బర్నబాను పంపించారు. దేవుని యొక్క వాక్య భాగంలో బర్నబాను గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, బర్నబా ఫుల్ ఆఫ్ ద స్పిరిట్, దేవుని ఆత్మతో నింపబడినవాడు. దేవుని ఆత్మతో నింపబడినవాడు. బర్నబాను అంతియొకయకు యెరూషలేములో ఉన్న సంఘపు వారు పంపించడానికి కారణం, అతడు సహృదయం కలిగినవాడు. ఏ గ్లాడ్ హార్ట్, మంచి హృదయం కలిగినవాడు. బర్నబాలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన లక్షణం ఏంటనంటే, మనిషిలో ఉండేటువంటి మంచితనాన్ని చూడగలిగినవాడు. మనిషిలో ఉన్న మంచితనాన్ని చూడగలిగినవాడు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు అంతియొకయకి ఒక విమర్శకుని పంపించలేదు, లేకపోతే వేగుల వారిని పంపించలేదు, ఏం జరుగుతుందో చూసిరమ్మని పంపించలేదు. ఒక సహృదయము కలిగిన, దేవుని ఆత్మతో నింపబడిన, నిండుకొనిన, ఒక మంచి హృదయము కలిగిన వానిని అంతియొకయకు పంపించారు. ప్రియమైన దేవుని బిడలారా, ప్రేమ కలిగిన వ్యక్తిని అక్కడ పంపించారు. అలాగే ఒక పని కొరకు పంపించేటప్పుడు ఆ పనికి తగినటువంటి వారిని పంపించాలి.
ఆ పనికి సరిపడేటువంటి వాడిని పంపించాలి. అంతియొకయకు దేవుని నమ్ముకొనిన ప్రజల మధ్యలోకి, రక్షింపబడిన ప్రజల మధ్యలోకి, ప్రభు తట్టు తిరిగిన వారి మధ్యలోనికి పంపడానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి బర్నబా. బర్నబా మామూలు వ్యక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్నబా అసలు పేరు యోసేపు. బర్నబా అసలు పేరు యోసేపు. అయితే బర్నబా అనే పేరు ఎలా వచ్చిందనంటే స్పిరిచువల్ గిఫ్ట్, దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వరం. ఆ పేరుతోటే పిలువబడ్డాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో యోసేపు, అతనికి ఆత్మ సంబంధమైన పేరు బర్నబా. ఆ పేరుతోనే చరిత్రలో నిలిచిపోయాడు, సంఘంలో నిలిచిపోయాడు, విశ్వాసంలో నిలిచిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనికి పంపించడానికి ఒక సరి అయినటువంటి వ్యక్తిని, నమ్మకమైనటువంటి వ్యక్తిని, సహృదయం కలిగిన వానిని, ప్రేమ కలిగిన వానిని పంపించాలి. కాబట్టి సంఘములో అంతియొకయలో ఉన్న ఆ పరిచర్యకు ఎవరు వెళతారు అని చూసినప్పుడు ఎవరు కనపడ్డారనంటే బర్నబా కనపడ్డాడు. బర్నబా అనే మాటకు అర్థం, మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు మీరు చదివితే బర్నబా అనే మాటకి అర్థాన్ని మనం అక్కడ చూడొచ్చు. హెచ్చరిక పుత్రుడు, ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. హెచ్చరిక పుత్రుడు, హెచ్చరించేవాడు, ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు. ప్రియమైన దేవుని బిడలారా, బర్నబాను గురించి ఎంత గొప్ప మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడినవో చూడండి. మనం బర్నబా అనే మాటకి అర్థాన్ని హెచ్చరిక పుత్రుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాం మీన్స్ ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్, విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి అనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం. నాబాల్ మీన్స్, నాబాల్ అనే మాటకి అర్థం ఫూల్, వ్యర్థుడు, పనికి మాలినవాడు, చెడ్డవాడు. యాకోబు అనే మాటకి అర్థం చీటర్, మోసగాడు. నయోమి అనే మాటకి అర్థం మధురం. దెలీలా అనే మాటకి అర్థం ఏ స్వీట్ హార్ట్. ఇంకా ముద్దుగా పిలవాలంటే స్వీటీ అని పిలవచ్చు అంటండి. బైబిల్ గ్రంథంలో పేరుకి అర్థాలు ఎన్నో ఉన్నాయి, కానీ దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగినటువంటి వారు కొంతమంది. బర్నబా యొక్క పేరుకి అర్థాన్ని అర్థవంతంగా జీవించినటువంటి వాడు, దేవునికి ఇష్టడైన వానిగా జీవించినవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదువుదాం. కొప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. అర్థమైంది కదండి. కొప్రలో పుట్టినటువంటి వాడు లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండెను. ఈతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చే బర్నబాను పేరు పెట్టి ఉండిరి. అంటే బర్నబా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడనంటే అపోస్తలులతో సహవాసం కలిగి ఉన్నాడు. ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగినటువంటి వాడు. ఇంకా బర్నబాలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఈ వాక్య భాగంలో కనబడుతుంది చూడండి. 37వ వచనంలో, ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద
పెట్టాను. ఏ గివర్. బర్నబాలో ఉన్నటువంటి గొప్ప సుగుణం, అతడు ప్రోత్సహించేవాడే కాదు, హెచ్చరించేవాడే కాదు, బలపరిచేవాడే కాదు, ఇచ్చేవాడే ఉన్నాడు. ఏమి ఇచ్చాడనంటే అతడు తనకున్నటువంటి పొలాన్ని అమ్మి దాని వెల తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడు? అపోస్తలుల పాదముల చెంత పెట్టాడు. పరిచర్యను ప్రోత్సహిస్తా ఉన్నాడు, అపోస్తలులను బలపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. బర్నబాలో ఉన్నటువంటి గొప్ప సుగుణం, ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ గురించి దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు రాయబడే రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఎవరికి ఇవ్వబడిన పని వారు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, హెచ్చరించుట యందు మనం పని కలిగి ఉందము. ఒకరిని హెచ్చరించాలి, తప్పు చేస్తే హెచ్చరించాలి, సరిగా లేకపోతే హెచ్చరించాలి, మంచి మార్గంలో నడుచుకోకపోతే హెచ్చరించాలి, క్రమశిక్షణ లేకపోతే హెచ్చరించాలి, తప్పు చేస్తూ ఉంటే హెచ్చరించాలి. బర్నబాకి అపోస్తలులు పెట్టిన పేరేంటనంటే హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు. బోధించువాడైతే బోధించుట యందు, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేయాలి. ఏ బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యత మనం నెరవేర్చాలి. అంత్యోక్యలో సువార్త ప్రకటింపబడుతుంది, అనేకులు ప్రభు తట్టు త్రిప్పబడుతున్నారు. వారిని, రక్షణలోనికి వస్తున్న వారిని బలపరచాలంటే, ప్రోత్సహించాలంటే, ఇంకా హెచ్చరించాలనంటే ఎవరు తగినవాడు అంటే బర్నబా తగినవానిగా కనపడ్డాడు. చెడగొట్టేవానిగా కాదు కానీ, విమర్శించేవానిగా కాదు కానీ, సంఘమును పాడు చేసేవానిగా కాదు కానీ, నిజంగా ఆ సంఘాన్ని బలపరచడానికి, విస్తరింపచేయడానికి, వారిని ఇంకా దేవుని వాక్యంలో నడిపించడానికి అపోస్తలులు బర్నబాను పంపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవ కొరకు వాడబడేటువంటి యోగ్యత మనలో ఉండాలి. బర్నబా అలాంటి యోగ్యత కలిగి ఉన్నాడు. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం హెచ్చరించుటను గూర్చి, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకనినొకడు ఆదరించి, ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలిగించ. ఈ హెచ్చరిక అనేది దేని కొరకనంటే క్షేమం కొరకు. ఎందుకు హెచ్చరిస్తాము అనంటే, ఎందుకు గద్దిస్తాము అనంటే, ఎందుకు గట్టిగా చెప్తాము అనంటే ఒకరు బాగుపడటం కొరకే. తల్లిదండ్రులు పిల్లల చెవి దగ్గర పోరు పెడతా ఉంటారు, ఒరే నాయన టైంకి తినాలంటారు. ఎందుకు అంత గట్టిగా చెప్తారు? వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని, వారి చక్కని ఎదుగుదల కలిగి ఉండాలని వారికి గట్టిగా చెప్పడం జరుగుతుంది. చెడు స్నేహాలు పట్టొద్దు అని చెప్తారు. చెడు స్నేహాలు పట్టొద్దు, చెడు సావాసం చేయొద్దు గట్టిగా చెప్తారు. అటు ఇటు తిరగొద్దు, అనవసరంగా తిరగొద్దు అని చెప్తారు. అల్లరి చెయ్యొద్దు అని చెప్తారు. ఎందుకు హెచ్చరిస్తారనంటే వాళ్ళ జీవితాలు బాగుపడాలని. ఒక మార్గంలో మనం ప్రయాణం చేసి వెళ్తుంటే సడన్గా ఒక టర్నింగ్కు ముందు యాక్సిడెంట్ ప్రోన్ అని ఉంటుంది. దారి ప్రక్కన ఒక బోర్డు ఉంటుంది, ప్రమాదం జరిగే స్థలం అని ఉంటుంది. ఆ బోర్డు మీద అది ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు కావచ్చు. ఆ మలుపులో ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారు లేకపోతే
ఆ డిపార్ట్మెంట్ వారు, దానికి సంబంధించినటువంటి వారు ఆ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఆ హెచ్చరిక బోర్డును చూసి కూడా పట్టించుకోకుండా వెళితే యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్సిడెంట్స్ జరుగుతాయని ఆ టర్నింగ్కి ముందు 6 స్పీడ్ బ్రేకర్లు, ఆ టర్నింగ్ దాటిన తర్వాత 6 స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. అవునా కాదండి? మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పీడ్ బ్రేకర్లు వేసినా స్పీడ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు హెచ్చరిక అనంటే ప్రమాదం జరగకుండా, హాని జరగకుండా, నష్టం జరగకుండా, జీవితాలు నాశనం కాకుండా హెచ్చరించడం అనేది జరుగుతుంది. సంఘం ఆత్మీయంగా బలపడుతూ ఉంటే, రక్షణ పొందుతూ ఉంటే, దేవునిలోనికి వస్తూ ఉంటే, బర్నబా అంతియోక్యకి వెళితే ఆ సంఘం ఇంకా ఆత్మీయంగా బలపడతారు. ఒక విశ్వాసిగా మనం ఇంకొక విశ్వాసి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా విశ్వాసంలో బలపడతారు, వాళ్ళు ఇంకా ప్రార్థనలో బలపడతారు అనేటువంటి ఆరోగ్యకరమైన సహవాసం మనలో ఉండాలి. మనం విశ్వాసంలో పడిపోయి బలహీనులమైపోయి ఇంకొకరిని విశ్వాసంలో బలహీనులుగా చేసేవారిగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది. ద చర్చ్ అండ్ వరల్డ్ నీడ్స్ మోర్ ఎంకరేజర్స్. సంఘానికి అవసరం ఎంకరేజర్స్, హెచ్చరించేవారు కావాలి. లోకానికి అవసరం ఎంకరేజ్ చేసేవాళ్ళు, హెచ్చరించేవాళ్ళు, మంచి మాట చెప్పేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి జనరేషన్ అంతా కూడా ఈ ఎంకరేజ్మెంట్కి కానీ లేకపోతే ఎగ్జార్టేషన్స్కి కానీ తట్టుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ తరమంతా గతించిపోతుంది. బుద్ధి చెప్పేవాళ్ళు అందరూ ఆ తరము అంతరించిపోతుంది. మంచి మాట చెప్పేవారు, లేకపోతే నీతి మాటలు తెలియజేసేవారు, బుద్ధి చెప్పేటువంటి వారు, గద్దించేటువంటి వారు, హెచ్చరించేటువంటి వారు కనుమరుగైపోతున్నారు. ఇప్పుడంతా కూడా ఎదుటివాడు ఏమైపోతే నాకేంటి అనుకునేవారు అనేటువంటి తరంలో మనం ఉన్నాం. వాళ్ళు ఎలా పోతే నాకేంటి, వాళ్ళు నాశనం అయిపోతే నాకేంటి, వాళ్ళ జీవితాలు పాడైపోతే నాకేంటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బాగుంటే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, నేను సమాధానంగా ఉంటే చాలు, నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్నబా అలాంటి వాడు కాదు. హెచ్చరిక పుత్రుడు. అపోస్తలులే వానికి పేరు పెట్టారు. ఎంత గొప్ప నామదేమో చూడండి. అసలు పేరు మరుగున పడిపోయింది. అపోస్తలులు పెట్టిన పేరు నిలిచిపోయింది. అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘాన్ని బలపరిచినటువంటి వాడు. ఎంకరేజ్మెంట్, హెచ్చరించడాని గురించి, గద్దించడాని గురించి, ఆదరించడాని గురించి దేవుడు ప్రత్యేకంగా ఈ మాటలు రాయించాడు. క్షేమాభివృద్ధి కొరకు మనం ఆదరించాలి, క్షేమాభివృద్ధి కొరకు హెచ్చరించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతాను. ఎదుటివారు మనం హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే వాళ్ళు బాధపడిన పర్ల. మనం చెప్పాల్సిన మాట, సరైన మాట, న్యాయమైన మాట, యథార్థమైన మాట ఎదుటివారి మనసుకు నాటుకునేటట్టుగా మనం చెప్పాల్సిందే. హెచ్చరించువాడైతే హెచ్చరించుటలో పని కలిగి ఉందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినే యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. బట్ ఎంకరేజ్ వన్ అనదర్. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి. మన హృదయాలు కఠినపరచబడకుండానట్లు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మనం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని, ఒకరినొకరు ఆదరించాలని, ఒకరినొకరు హెచ్చరించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది.
కాబట్టి బర్నబా లాంటి సహృదయం మనకు ఉండాలి. బర్నబా వలె హెచ్చరించేవారిగా ఉండాలి, ప్రోత్సహించేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి, న్యాయమైనటువంటి మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. బార్క్లే అనేటువంటి రచయిత ఈ మాట చెప్తారు. బర్నబాను గురించి ఈ మాటలు మాట్లాడతాడు. ద మ్యాన్ విత్ ద బిగ్గెస్ట్ హార్ట్ ఇన్ ద చర్చ్. బిగ్గెస్ట్ హార్ట్, సంకుచితమైనటువంటి హృదయం కలిగిన వాడు కాదు, చిన్న హృదయం కలిగిన వాడు కాదు. బిగ్గెస్ట్ హార్ట్, సహృదయం, విశాలమైనటువంటి విశాల హృదయం కలిగినటువంటి వాడు, విశాల హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అపోస్తలులు తమ పరిచర్యలో సహకారంగా, తమ పరిచర్యలో ప్రోత్సాహకరంగా ఎవరిని ఎన్నుకున్నారనంటే బర్నబాను ఎన్నుకున్నారని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు మన ఎదుటి వారిని కూడా దైవికంగా జీవించాలని హెచ్చరిస్తాం. మనం దైవ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వారిని హెచ్చరించగలం, ఎదుటి వారిని అలాగ ఉండాలని చెప్పగలం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవింప కోరుకొని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దైవ సంబంధమైనటువంటి జీవితం, గాడ్లీ లైఫ్, దైవ సంబంధమైన జీవితం కలిగిన వారు ఎదుటి వారిని కూడా అలాంటి మాదిరిలోనే నడుచుకోవాలని, అలాంటి యథార్థమైనటువంటి జీవితాలు కలిగి ఉండాలని హెచ్చరిస్తారు. బర్నబాలో ఉన్నటువంటి మరొక సుగుణం ఏంటనంటే, బర్నబా ఆత్మతో నింపబడినవాడు. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు కూడా దేంతో నింపబడాలనంటే ఆత్మతో నింపబడాలి. ఆదిమ సంఘంలో విశ్వాసులు ఆత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నడిపింపును వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని వారు అనుభవించారు. పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్నబా ఆత్మతో నింపబడినప్పుడు లిజనింగ్ టు గాడ్, దేవుని మాట విన్నాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి సంఘపు వారు బర్నబాను పంపించినప్పుడు అతడు అంతియొకకు వచ్చి హి కేమ్ రెడీ ఫుట్, సిద్ధపాటు కలిగినటువంటి పాదాలు, ఎక్కడికి పంపినా వెళ్ళటానికి సిద్ధపడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి దేవుని వాక్యం విన్నాడు, అపోస్తలుల మాట విన్నాడు, యెరూషలేములో ఉన్న సంఘపు వారి మాట విన్నాడు, అంతియొకకు నడిపించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లిసనింగ్ టు గాడ్, దేవుని మాట విన్నాడు. ఆనాడు సంఘంలో ఎంత గొప్ప విశ్వాసులు అన్నట్టు గివింగ్ దెమ్సెల్వ్స్ టు గాడ్, తమ్మును తాము దేవునికి ఇచ్చేసుకున్నవారు, తమ్మును తాము దేవునికి ఇచ్చి వేసుకున్నవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ్మును తాము వారు దేవునికి ఇచ్చేసుకున్న తర్వాత పొలం ఎంతసేపు అండి ఇవ్వడం, పొలం అమ్మేసి ఇవ్వడం ఎంతసేపు అండి? తమనే దేవునికి ఇచ్చుకున్న తర్వాత, తమనే దేవుని చేతిలో పెట్టుకున్న తర్వాత ఇంకా తమ దగ్గర ఉన్నది ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఉన్నతమైనటువంటి, నాణ్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కౌన్సిలింగ్ అనేది గిఫ్ట్ అండి. ఆ గిఫ్ట్ బర్నబా కలిగి ఉన్నాడు. కౌన్సిలింగ్, ఎదుటి వారిని మార్చడానికి, ఎదుటి వారిని దేవుని వైపునకు త్రిప్పడానికి. కౌన్సిలింగ్ ఎలా ఉంటుందనంటే, యూ కెన్ డూ ఇట్
నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఇంకా ప్రోత్సాహకరమైన మాటలు ఎలా ఉంటాయంటే, వీఆర్ బిహైండ్ యూ ఆల్ ద వే. నీవు వెళ్ళే మార్గం అంతట్లో కూడా నీ వెనక మేము ఉంటాం. ఇలాంటి ధైర్యం కలిగించేటువంటి, ప్రోత్సాహం కలిగించేటువంటి మాటలు బర్నబా కలిగి ఉన్నాడు. కౌన్సిలింగ్ చేయగలిగిన వాడు, ధైర్యపరచగలిగిన వాడు, తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. డోంట్ క్విట్ నౌ. నువ్వు విడిచిపెట్టొద్దు, వెనకడుగు వెయ్యొద్దు, నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో. ఎంత ధైర్యం కలిగించే వచనాలు చెప్పగలిగిన వాడు దేవుడు. సాగిపోవుడు అని దేవుడు చెప్తాడు. వెనుతిరిగి చూడొద్దు అని దేవుడు చెప్తాడు. వెనుతిరిగి చూడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించదు. అలాంటి హెల్ప్ఫుల్ టంగ్, సహాయకరమైనటువంటి నాలుక, సహాయకరమైన మాటలు మాట్లాడే వారికి ఉండాలి. పాస్టర్ గారు మీరు ముందుకు వెళ్ళిపోండి, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మేము ఉంటాం మీ వెనక. మీరు వెనక అడుగుయొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. మీ పరిచర్యలో మీకు ఏది అవసరమో మేము చేయూతను అందిస్తాం అనే సహకారం సంఘం అందించినప్పుడు అండి ఉన్నతమైనటువంటి సేవ జరుగుతుంది. కుటుంబాల్లో అలాంటి సహకారం ఉన్నప్పుడు, బిడ్డలకు అలాంటి సహకారం ఉన్నప్పుడు వారు ఉన్నతమైనటువంటి రీతిలో ఉన్నతమైనటువంటి భవిష్యత్తు పొందుకునే వారికి ఉంటారు. సహకారం లేక, ప్రోత్సాహం లేక, బలపరిచేవారు లేక, ఉజ్జీవింపజేసేవారు లేక, చైతన్యపరిచేవారు లేక కొన్ని కార్యాలు కుంటుపడిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనం వెనకబడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. బర్నబా ఏ ట్రూ క్యారెక్టర్, యథార్థమైనటువంటి ప్రవర్తన, సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు. హీ వాజ్ ఏ గుడ్ మ్యాన్, మంచివాడు, సత్పురుషుడని వాక్యములో రాయబడింది. ఇంకా బర్నబాలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటో చెప్పమంటారా? లీడర్ మేకర్, నాయకులను తయారు చేసేవాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఎంత గొప్ప భాగ్యం. బర్నబా నాయకులను తయారు చేశాడు, ప్రసంగికులను తయారు చేశాడు, బోధకులను తయారు చేశాడు. ఎవరిని తయారు చేశాడనంటే, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములో నుండి వచ్చి శిష్యులతో కలుసుకుంటకు యత్నము చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. దే వర్ ఆల్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్. ఎవరైనా సౌలు పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడిన తర్వాత శిష్యులను కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. శిష్యులను కలుసుకోవాలని ప్రయత్నం చేసే శిష్యులు పౌలుగా అంగీకరించలేదు. ఇంకా శిష్యులు అతన్ని ఎలా చూశారంటే సౌలుగానే చూశారు. కాబట్టి సంఘాన్ని హింసించేవాడు కాబట్టి, అనేకుల యొక్క మరణానికి, ఆ మరణములో పాలు పంచుకున్నాడు కాబట్టి శిష్యులు అతన్ని చేర్చుకోలేరు. అందరూ భయపడ్డారు, అందరూ పౌలుకు దూరంగా జరిగారు. అలాంటి టైంలో ఎవరు ముందుకు వచ్చారనంటే 27వ వచనం, బర్నబా ముందుకు వచ్చాడు. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి ఒక హింసకుడిని దగ్గరికి తీశాడు, ఒక దోషకుడిని దగ్గరికి తీశాడు, సంఘానికి హాని చేసిన వాడిని దగ్గరికి తీశాడు. శిష్యులకు నమ్మకం లేని పౌలుని బర్నబా దగ్గరికి తీశాడు. తర్వాత అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి బర్నబా దగ్గరికి తీసుకోవడమే కాదు, ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? అపోస్తలుల యొద్దకు తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఇంకా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 22 నుండి 26 వచనాల్లో మరొక్కసారి
బర్నబా పౌలు కోసం వెతకడానికి వెళ్తాడు. పౌలును తీసుకొస్తాడు మళ్ళీ అంత్యోకియ. పౌలును అంత్యోకియ తీసుకొచ్చి అక్కడ వాక్యం ప్రకటిస్తారు ఇద్దరు. బర్నబాలో ఎంత గొప్ప ఆసక్తి అనంటే, బర్నబా నూతన నిబంధన గ్రంథంలో ఏ గ్రంథము రాయలేదు. బర్నబా పేరున ఏ పుస్తకం లేదు. బర్నబా గొప్ప గొప్ప ప్రసంగాలు చేయలేదు. కానీ బర్నబా ప్రసంగికులను తయారు చేశాడు, బోధకులను తయారు చేశాడు. పౌలు లాంటి మహోన్నతమైన సేవ చేసినటువంటి సేవకులను బర్నబా తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఒక శక్తి ఇస్తాడు. గొప్పవారిని తయారు చేసే శక్తి ఇస్తాడు, నాయకులను తయారు చేసే శక్తిని ఇస్తాడు, బోధకులను తయారు చేసే శక్తిని ఇస్తాడు దేవుడు మనకి. అది ఒక ఎంకరేజ్మెంట్. ధైర్యం కలిగించడం ద్వారా, ప్రోత్సాహం కలిగించడం ద్వారా, మంచి మాటలు చెప్పడం ద్వారా బర్నబా ఎంతగా పౌలును బలపరిచాడో. పౌలు నూతన నిబంధన గ్రంథంలో 13 పుస్తకాలు రాశాడు, 13 పత్రికలు రాశాడు. మనం కొన్ని వాక్యాల్లో బర్నబా పౌలు కలిసి సువార్త ప్రకటించారని చదువుతాం. తర్వాత పరిస్థితి ఎలా మారిపోతుందనంటే, పౌలు బర్నబా కొన్ని భాగాల్లో బర్నబా ముందుంటాడు, కొన్ని భాగాల్లో తర్వాత పౌలు వృద్ధి చెందేసరికి పౌలు ముందుకు వస్తాడు. బర్నబా నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్తాడు. నెక్స్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయినా, వెనక్కి వెళ్ళిపోయినా బర్నబా పరిచర్య బర్నబాదే. ఏంటంటే హెచ్చరించడం, బలపరచడం, ధైర్యపరచడం, ప్రోత్సహించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాయకులను తయారు చేయడంలో బర్నబాకు ఉన్నటువంటి లక్షణం ఏంటనంటే రిస్క్ టేకింగ్. అది ఎంత ప్రమాదమైనా దాన్ని లెక్క చేయకపోవటం, రిస్క్ చేయటం బర్నబా లక్షణం. తర్వాత ఫ్రీ ఫ్రమ్ మెటీరియలిజం, భౌతిక స్థితిని విడిచిపెట్టడం, వస్తువులను విడిచిపెట్టడం, ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టడం, వదిలేయటం, వాటి మీద వ్యామోహాన్ని తొలగించుకోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు బర్నబా గురించి ఈ మాట రాస్తాడు. ఏ మాటనంటే, హీ డస్ నాట్ లవ్ మనీ, హీ లవ్ పీపుల్. బర్నబా ధనాన్ని ప్రేమించలే, మనుషులను ప్రేమించాడు. ఈరోజు లోకం యొక్క పరిస్థితిని చూస్తే ధనాన్ని ప్రేమించేవారే, మనుషులను ప్రేమించేవారు తక్కువగా కనబడుతున్నారు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిష్యులను ప్రేమించి ఆయన చేసినటువంటి ప్రేమ కలిగినటువంటి కార్యం శిష్యుల పాదాలు కడగటం. శిష్యులతో అంటారు కదా ప్రభు వారు, నేను ఎలా చేశాను మీరు కూడా అలాగే చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ఏం చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అంశం బర్నబా గురించి మాట్లాడాలని దేవుడు ప్రేరేపించాడు, దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యం, దేవుడు ఇచ్చినటువంటి ధన్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బర్నబా ఇలాంటి శ్రేష్టమైన స్థితిని, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పౌలును బలపరిచాడు, అంత్యోక్యలో ఉన్న సంఘాన్ని బలపరిచాడు, అనేకులను దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించాడు. బర్నబా ద్వారా మనము కూడా స్ఫూర్తిని, చైతన్యాన్ని మనం పొందుకోవాలి. బర్నబా విశ్వాసములో నుండి, బర్నబా సాహసంలో నుండి, బర్నబా చేసిన త్యాగంలో నుండి అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి ఉండడానికి దేవుని వాక్యంలో నుండి బర్నబాను ఒక మాదిరిగా, ఒక ప్రోత్సాహంగా, ఒక బలముగా మనం తీసుకోవాలి. అలాగూ మనం దేవుని వాక్యం చేత హెచ్చరింపబడి, దేవుని వాక్యం ద్వారా బలపరచబడి, దేవుని మార్గంలో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.